ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి శుభదినంలో ఉదయపు వేళలో భగవంతుడు ఓ ఇద్దరు రాక్షసోత్తములకి వైకుంఠాన్ని ప్రసాదించినటువంటి శుభదినం ఈవేళ. లోకానికి వెళ్ళాలి అనంటే ఉండవలసిన యోగ్యతలు ఏవీ లేకపోయినా వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని పరికల్పించి తద్వారా వాళ్ళకి మోక్షాన్ని పొందేటటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని భగవంతుడు కలిగించినటువంటి రోజు. వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి ఇతర నియమాలు లేకుండా వాళ్ళని తన యొక్క అతి ఉత్తమ స్థానానికి చేర్చుకున్నటువంటి రోజు. వాళ్ళ కోసం అన్ని రకాలైనటువంటి మినహాయింపులు, ఎగ్జంప్షన్స్ అన్నిటినీ ఇచ్చినటువంటి రోజు ఈరోజు. ఇది ఎప్పుడో జరిగింది. వైకుంఠేకాదశికి సంబంధించి పాంచరాత్రాగమానికి సంబంధించిన శ్రీ ప్రశ్న సంహిత అనేటటువంటి గ్రంథం ఈ ఇతిహాసాన్ని మనకి స్పష్టం చేస్తోంది. ఏం జరిగిందంటే, ఒకనాడు అమ్మవారు స్వామిని ప్రార్థన చేశారు. స్వామి, వైకుంఠోత్సవం అని ఆలయాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారే, సాధారణంగా తూర్పు ద్వారంలోంచి కదా నిన్ను దర్శనం చేస్తూ ఉంటారు, తూర్పు ద్వారంలోంచి కదా నువ్వు వస్తూ ఉంటావు, తూర్పు ద్వారంలోంచే కదా మళ్ళీ నువ్వు లోపలికి వెడుతూ ఉంటావు. కానీ ఏమిటో ఒక రోజున ఉత్తర ద్వారంలోంచి నువ్వు దర్శనమిస్తావట, ఏమిటి కారణమయా అని అడిగింది అమ్మవారు. లక్ష్మీదేవి స్వామిని ప్రశ్నించింది. దానికి స్వామి సమాధానం చెబుతూ, హే లక్ష్మి, అది చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక సంఘటన సుమా. అది పాల్కడలిలో ఉండగా జరిగింది, సృష్టి క్రమంలో జరిగింది. మరి ఆ టైంలో నువ్వు పైకి కనిపిస్తూ ఉండవు కదా, అందుచేత బహుశా నీకు అది గమనింపుకి రాలేదు. ఏం జరిగిందంటే, సృష్టి చేద్దామని నేను ఆరంభం చేసి నాభి కమలంలోంచి బ్రహ్మని పైకి తీసుకొచ్చి ఆయనకి వేదాలని ఉపదేశం చేశా ఈ జగత్తుని సృష్టించటానికి. వీటితోటి మిగిలిన కార్యాలు నువ్వు ముందుకు సాగించవయా అని నేను ఆయనకి ఆదేశిస్తే, ఆ బ్రహ్మగారు కాస్త పరాకు, కొంచెం దాని మీద అశ్రద్ధ ఆయన చూపడం వల్ల నేను చెప్పినటువంటి ఉపదేశం చేసినటువంటి సూక్తులు, వేదాలు ఆయనకి లోపల సక్రమంగా నిలబడలేదు. దానివల్ల మా చెవుల్లోంచి ఒక ఇద్దరు అసురులు బయటకు వచ్చారో, ఆయనలో ఉండేటటువంటి ఆ లోపాన్ని గమనించి, అలాంటి అశ్రద్ధ కలిగిన వ్యక్తికి వేదాలని ఇచ్చినట్లయితే అవి అనర్థపు పాలవుతాయి. అంటే శ్రద్ధ లేకుండా చదివేటటువంటి వేదాల్లో అపశృతులు వస్తాయి, అపార్థములు కూడా వస్తాయి. అందుచేత ఇలాంటివి వాని దగ్గర ఉండతగదు అని నా చెవుల్లోంచి వచ్చినటువంటి మధు, కైటభ అనే ఇద్దరు కూడా ఆ బ్రహ్మగారి మీద దాడి చేసి అతని దగ్గరుండే వైదిక విజ్ఞానాన్ని కాస్త వాళ్ళు అపహరించుకుపోయారు. ఎక్కడో పాతాళాల్లోకి పోయి శుభ్రంగా అక్కడ కూర్చున్నారు.
పాపం బ్రహ్మగారికి అప్పుడే ఇచ్చానాయే వేదం, దాంతో పని చేయమని చెప్పాను, పని చేద్దామంటే ఆయనకు డాక్యుమెంట్ కావాలి, అదేమో ఈ మధుకైటపురి ఇద్దరూ కూడా తీసుకుపోయారు. ఏం చేయాలో తోచలేదు. సో రోదీత్ ప్రాకృతో యథా, పాపం ఒక్కసారి మామూలు సామాన్యులు ఏడ్చినట్టుగా చిన్నపిల్లలు చేతిలో పట్టుకున్నటువంటి ఏదైనా ఒక మిఠాయిని అలా ఒక పక్షి వచ్చి అమాంతం తన్నుకుపోతే ఏడ్చినట్టుగా ఆ బ్రహ్మగారు అరోదీత్, పాప ఆయన ఏడిచాడు. ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యో నువ్వు ఇచ్చినటువంటి వేద విజ్ఞానాన్ని నేను కోల్పోయానయ్యా, నన్ను ఏం చేయమంటావు అని ఆయన ఏడిస్తే, సరే పాపం ఎంతైనప్పటికీ పిల్లాడు కదా, మొదట పుట్టిన పిల్లాడు కదా, అందుచేత ఆయనకి ఏదైనా మళ్ళీ కొంచెం ఉపకారం చేద్దాము అని నేనే ఆ మధు కైటభులు ఉండే స్థానానికి వెళ్ళా. వాళ్ళ దగ్గర ఆ వేదాలు సురక్షితంగా పెట్టుకున్నారు. బహుశా మనకందరికీ తెలుసు, ఈ విజ్ఞానాన్ని ఉపద్రవం కలిగించే వాళ్ళే సురక్షితంగా పెట్టుకుంటారు, వాళ్ళకి అది ఉపయోగపడుతుందని వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు వాళ్ళు. సరే నేను వాళ్ళని దగ్గరికి వెళ్ళి అడిగా, ఏమర్రా ఇది ఆయనకి ఇచ్చింది మీరెందుకు తెచ్చుకున్నారా అని. ఏం చేయమంటావు అంటే, ఇచ్చేయండిరా. అలా ఇస్తారా ఏమిటి, అలాగ ఇవ్వడానికి వీలు లేదన్నారు వాళ్ళు. మరి ఏం చేయమంటావు, ఏం చేయమంటావేంటి, నీకు చేతనైతే నీకేం కావాలి అడుగు అంటే, నాకేం కావాలో కదర్రా, అసలు మీరెందుకు వచ్చారు, మీరెందుకు తీసుకున్నారు, ఆయనకి ఇచ్చింది ఆయన వాడాల్సింది, మీరెందుకు తీసుకుని మీరెందుకు వాడడం ప్రారంభించారా, అది ఆయనకి ఇచ్చేయండి. అలా ఇవ్వడానికి ఏం వీల్లేదు, కావాలంటే నువ్వే ఏమైనా వరం కోరుకో, మేము ఇస్తాను నీకు. నాకు ఒక వరం, మాకు అది ఇవ్వండరా అని ఈయన అడిగితే, నువ్వేమైనా వరం కోరుకోవయా, కావాలంటే మేము మీకు ఇస్తాం మీకు అన్నారు. వైదిక విజ్ఞానానికి ఉండే ప్రభావం అదన్నమాట. అది భగవంతుడికి కూడా, బెర మీకు ఏం కావాలి చెప్పండిరా, దాన్ని మాకు ఇచ్చేయండిరా, ఆయన డాక్యుమెంట్ ఆయనకి ఇచ్చేయండిరా అని అంటే, అలా ఇవ్వడానికి వీల్లేదు, నీకే ఏమైనా కావాలంటే వరం అడుగు, మేమే ఇస్తామన్నారు. అంటే ఆయనకి ఆనందం వేసింది, చాలా చాలా గొప్పవాళ్ళరా బాబు మీరు. సరే మరేం లేదు, మీరు శుభ్రంగా చక్కగా ఎవరి బాధ్యతని వాళ్ళు నెరవేర్చకుండా చేసేటటువంటి ప్రవృత్తి మీలో ఉంది కనుక, మీరు ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆ వేదాలని వాళ్ళకి ఇచ్చి, ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి జాగ్రత్తగా వెళ్ళిపోండి. అలా ఊరికే వెళ్ళమా, కావాలంటే యుద్ధం చేద్దాం రా. ఎవరు, మధుకైటపులు కావాలంటే రా యుద్ధం చేద్దాం అన్నారట వాళ్ళు. సరే చేద్దామంటే సరే యుద్ధం ప్రారంభించాడు. నెల రోజులు యుద్ధం చేశారట. నెల రోజులు వాళ్ళు పాపం కుస్తీ పట్లు పట్టారు. అసలు మీకు ఏం కావాలరా చెప్పండిరా, ఎందుకు మీరు ఇంత హడావిడి చేస్తున్నారు అంటే, పాపం వాళ్ళు ఆ నెల రోజులు చేసినటువంటి యుద్ధ ప్రభావం చేత ఆయనకి ఉండేటటువంటి అనుగ్రహం వాళ్ళ మీద పడి, ఆయన యొక్క స్పర్శ చేత వాళ్ళల్లో కొంత మార్పు ఏర్పడి, సరే మేము నీకు ఇది ఇస్తాం, కానీ మాకు ఒక వరం కావాలి, ఇస్తావా? వీళ్ళని మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి పని చేయకుండా చెయ్యాలి. అందుకోసం ఏం చేయాలి అంటే, వీళ్ళు తిరిగి రాని చోటు ఎక్కడుందో చూసి అక్కడ వారేయాలి. తిరిగి వచ్చే చోట్లో కనుక వీళ్ళని వేసినట్టయితే మళ్ళీ తిరిగి వస్తుంటారు కనుక, వీళ్ళు తిరిగి రాకుండా ఉండే చోటు ఏదైనా చూసి అక్కడికి వీళ్ళని పంపించేద్దాం అని అనుకుని ఆయన
వీళ్ళని బాగా మర్దించి వీళ్ళని పట్టుకుని నేరుగా ప్రపంచంలో ఈ విశ్వంలో ఏ లోకానికి పంపించినా అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ వాపసు వచ్చేస్తారు. ఏ లోకానికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళడానికి ఏదో కొంత చేతిలో కొంత సరుకు ఉండాలి. అది అయిపోతే మళ్ళీ అక్కడి నుంచి వాపసు వచ్చేకి తప్పదు, అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. చూడండి, ఎక్కడైనా వీసా తీసుకుంటే ఏదో 6 నెలలకు వీసావా, లేకపోతే ఏడాదికి వీసావా, 3 ఏళ్లకు వీసావా, అది అయిపోయిన తర్వాత అక్కడ ఉండడానికి వీలు లేదు, మళ్ళీ అక్కడి నుంచి వాపసు వచ్చేసేయాలి. అట్లాగా ఏ లోకంలోకి వెళ్ళినా మళ్ళీ వీళ్ళు వాపసు వస్తారు, మళ్ళీ వీళ్ళు ఇంత హడావిడి చేస్తారు, మళ్ళీ వీళ్ళు ఇంత డిస్టర్బెన్సు మనం పడాల్సి వస్తుంది. అందుచేత అలాంటి ఒక చోటకి వెడితే మళ్ళీ తిరిగి రానక్కర్లేని చోటు ఏముంది అని చూస్తే ఒకటే చోటు అలాంటిది, అది వైకుంఠం. అక్కడికి వెడితే మాత్రం మళ్ళీ వెళ్ళినవాడు తిరిగి రాడు. అంచేది ఏం చేయాలి, వీళ్ళని ఆ లోకానికి పంపాలి. మరి ఆ లోకానికి పంపాలంటే బోల్డ్ అన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయండి మధ్యలో. ప్రతి చోట ఒక్కొక్క సెక్యూరిటీ చెక్. అక్కడ మళ్ళీ వాళ్ళంతా బోల్డ్ అంతమంది అధికారులు, ఆఫీసర్స్, వాళ్ళు మొత్తం వాళ్ళు పాస్పోర్ట్ చూస్తారు, వీసాలు చూస్తారు, వీడి యోగ్యతలు చూస్తారు, క్వాలిఫికేషన్స్ చూస్తారు, వీడి దగ్గర ఎంత డిపాజిట్స్ ఉన్నాయో చూసుకుంటారు. అవన్నీ చూసుకుంటే కానీ వాళ్ళు పంపించరాయి. వీళ్ళ దగ్గర అలాంటివేమీ లేవాయే. ఏం చేయాలి ఇప్పుడు? మామూలుగా వచ్చేటటువంటి ఛానల్స్ ఏమున్నాయో అలాంటి వాటిని బైపాస్ చేసి వాళ్ళ నోటీసులో పడకుండా ఉండేట్టుగా ఏదైనా చేసి వీడిని అక్కడికి పంపాలి అని అనుకుని, సామాన్యులంతా వచ్చేటటువంటి ద్వారం తూర్పు ద్వారం అయితే అక్కడ 12 చెక్ పోస్టులు ఉన్నాయండి. అక్కడ అర్చి, దిన, పూర్వపక్ష, షడుదంగ్మాస, అబ్ద, వాత, అంశుమత్, గ్లో, విద్యుత్, వరుణ, ఇంద్ర, ధాతృ అని 12 చెక్ పోస్టులు ఉన్నాయండి. ఈ 12 చెక్ పోస్టుల దగ్గర పెద్ద పెద్ద ప్రొసీజర్. అక్కడ ఇదంతా దాటి రావాలంటే సామాన్యం కాదు, అది మామూలు వాళ్ళు ఎవరు కూడా వెళ్ళగలిగింది కాదు. అంచేది అసలు ఈ ఛానల్ కాకుండా కొత్త ఛానల్ ఏమైనా ఓపెన్ చేస్తే అట్లా ఉంటుంది అని అనిపించింది ఆయన. అందుకోసమని పరమపదానికి ఉత్తరం వైపు ఉండేటటువంటి ద్వారంలో జనరల్గా ఎప్పుడు తీయరు దాన్ని. సో భగవంతుడు ఆయన ఊరే కనుక అది ఉత్తర ద్వారం దగ్గర ఉండేటటువంటి ఆ ద్వారపాలకులకి జాగ్రత్తగా సంకేతం చేసి ఆ ద్వారం తీసి పెట్టండరా, వీళ్ళని దాంట్లోంచి ఆ ఊళ్ళోకి పంపిస్తా. అలా పంపిస్తానంటే మళ్ళీ ఏమో వచ్చేవాళ్ళు ఎవరు వస్తారో తెలియదు కదా, నేనే వాళ్ళని తీసుకుని నేరుగా వస్తా అని భగవంతుడు అక్కడ ద్వారపాలకులు చెప్పి, ఈరోజు అంటే ఈ సూర్యుడు ధనురాశిలో ఉండగా వచ్చేటటువంటి శుక్ల ఏకాదశి ఎప్పుడొస్తే అప్పుడు అన్నమాట. ఆ రోజున ఉత్తర ద్వారాన్ని తీయించి అందులోకి వీళ్ళని లోపలికి తోసేసాడండి. ఎందుకంటే అక్కడ మిగతా ఈ సెక్యూరిటీ చెక్స్ గిక్స్ ఏం లేవు, అక్కడ నేరుగా వచ్చి వాళ్ళని దాంట్లో లోపలికి పంపించాడు. అయితే ఆ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అందాలు, వైకుంఠంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ల్యాండ్స్కేపింగు, అక్కడ ఉండేటువంటి గార్డెన్స్, అక్కడ ఉండేటటువంటి ఫౌంటైన్స్, అక్కడ ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇవన్నీ రామానుజాచార్య స్వామివారు వైకుంఠ గద్య అని ఒక చిన్న గ్రంథం ఉంది, చాలా చిన్నది, మన శ్రీపతి స్తుతిమాల్లో ఉంటుంది. దాంట్లో వారు చాలా చక్కగా వివరించారు. అంత అందం చూసేటప్పటికీ వాళ్ళకి కళ్ళు తిరిగిపోయినంత పని అయింది. వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. అబ్బా, ఇంత అద్భుతమైనటువంటి లోకంలోకి తీసుకొచ్చి మమ్మల్ని పెట్టావేమిటయ్యా, ఇది మాకు ఎంతకాలం ఉంటుంది అని అడిగారు వాడు. ఇది మీకు పర్మనెంట్ అయ్యా? ఇప్పుడు చాలా గొప్పగా ఉంటే చూడండి, మనకి అక్కడే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొన్ని రోజులు చూశారండి, ఇప్పుడు మనకి ఫ్లైట్ ఎక్కితే చక్కగా అద్భుతంగా ఉంటుంది కదండి. చక్కగా అప్పుడప్పుడు వాళ్ళు వస్తుంటారు, ఏం కావాలి సార్ అని అడుగుతూ ఉంటారు. ఏదో బలాంది కావాలి అంటే పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. చక్కగా తింటూ ఉండొచ్చు, తాగుతూ ఉండొచ్చు, ముందర చక్కటి మంచి టీవీ ఉంటుంది, టీవీ చూసుకుంటూ ఉండొచ్చు, హాయిగా వాతావరణం అంతా బాగుంటుంది.
మనకి వచ్చేసి మన ప్లేస్ దిగేయాల్సి వచ్చిందనుకోండి, అప్పుడే అయిపోయిందా, అప్పుడే ఇంకో కొంతకాలం ఉంటే బాగుండే అన్నట్టు అనిపిస్తుంది. అట్లాగే వీళ్ళకి ఇదివరకు వీళ్ళు చాలా చోట్ల చూశారు, కానీ ఎప్పుడు ఇంత అద్భుతమైనటువంటి అందం అది వాళ్ళకి కనిపించలేదు. ఇదంతా చూసేటప్పటికి వాళ్ళకి ఆశ్చర్యం వేసి అడిగారు, మమ్మల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చావు, నువ్వు ఎంతకాలం అట్టే పెడతావు ఇక్కడ మమ్మల్ని అంటే, మీకు ఎప్పుడు ఇక్కడే ఉండొచ్చు మీరు అంటే పర్మనెంటా? ఏమండి మాలాంటి దుష్టులకి, నీతో నెల రోజులు కుస్తీ పట్లు పట్టినటువంటి మాలాంటి క్షుద్రులకి అల్పులకి కూడా ఇంత గొప్ప ప్లేసు, అందులోనూ పర్మనెంట్ సిటిజన్షిప్ ఇచ్చేసి నువ్వు మమ్మల్ని ఇక్కడ ఉండడానికి అంగీకరిస్తున్నావు, ఇది నిజంగానా మాకు అంటే, నిజంగానయా, ఇది మీకు పర్మనెంట్, ఇంకా యూ నీడ్ నాట్ గో ఎనీవేర్. చాలా ఆనందపడ్డారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అడిగారట, స్వామి మేమేదో నీతోటి మొట్టమొదట ఏదో గొప్పవాళ్ళలాగా మమ్మల్ని ఏమర్రా మీది ఏదో మీ దారి మీరు వెళ్ళండి రా అంటే, మా దారిని అలా వెళ్ళడానికి రాలేదు, నీకేమైనా కావాలంటే అడుగు, మేము శాంక్షన్ చేస్తాం అని మేము దురహంకారంతో మాట్లాడామయ్యా. నీ దగ్గర యుద్ధం కూడా చేశామయ్యా, నీతో పాటును నెల రోజులు చేశాం. ఇలాంటి క్షుద్రులమైన మాకు ఇంత గొప్ప స్థానాన్ని, ఇంత ఉత్తమ స్థానాన్ని నువ్వు ప్రసాదించావే. ఇప్పుడు మేము వరం అడుగుతాను నిన్ను. ఇదివరకు మమ్మల్ని వరం కోరుకుంటారా అంటే, మేము కోరేదేంటి, కావాలంటే నువ్వే కోరుకో అని మేమే ఒక అహంకారంతో మాట్లాడాం. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని తీసుకొచ్చావు కదా, ఇప్పుడు మేము అడుగుతాం ఒక వరం, మాకు ఇస్తావా? ఇట్స్ నో ప్రాబ్లం, ఆల్రెడీ నేను ఇస్తానని మీరే యూటిలైజ్ చేసుకోలేదు కదా, అడగండి మీకేం కావాలో అన్నట్టండి స్వామి. అద్భుతం అండి. వాళ్ళకి ఉండేటటువంటి మనస్సు ఎంత మంచిదో. వాళ్ళు అడిగారటండి అప్పుడు స్వామి నువ్వు ఎంత గొప్పవాడివో మాకు ఇప్పుడు తెలిసింది, నీలో ఉండేటువంటి ఔదార్యం ఎంతటిదో ఇప్పుడు మాకు అర్థమైంది. ఎందుకు కొరగాని నీ యందు ద్వేషం పెంచుకున్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా ఇంత గొప్ప ఆనందం అనుభవించేట్టు చేసిన నీ ప్రభావం లోకానికి తెలియాలయ్యా. లోకం నీ ప్రభావాన్ని తెలుసుకోలేకపోతుందయ్యా. అలా తెలిసేటట్టుగా మేము ఒక చిన్న వరం అడుగుతాం, మాకు ఇస్తావా అంటే, అసలు అడగండి అదేమిటో చూద్దాం అన్నాడు ఆయన. అంటే, స్వామి మమ్మల్ని ఈ ఏకాదశి నాడు నువ్వు ఈ లోకంలోకి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి అందాలు ఆనందాలు పొందేటట్టు చేసావు కదా. ఇలా ఎవరెవరైతే నువ్విలా చేశావని అనుకుంటారో వాళ్ళకి కూడా, ఈవేళ ఎవరు అనుకుంటారో వాళ్ళకి కూడా, కేవలం అనుకోవడమే కాదు, ఇలా ఎవరు అనుకరిస్తారో, ఇమిటేట్ చేస్తారో వాళ్ళకు కూడా మాకిచ్చిన ఫలం లాంటి ఫలము నువ్వు ఇవ్వవా? ఓర్ని, ఇంత గొప్ప కోరిక ఏమిటారా బాబు మీది? ఆశ్చర్యపడ్డాడు ఆయన. అవును స్వామి, మేము రాక్షసులం, అసురులం, మాకే వైకుంఠాన్ని ఇచ్చావు. మామూలుగా వచ్చేటటువంటి దాన్ని పక్కకి పెట్టి మా కోసం ప్రత్యేక ద్వారాన్ని తెరిచి నువ్వు వేళిచ్చావు. ఎవరు దీన్ని ఇట్లా చేసుకుంటారో ఒక ఉత్సవంలాగా, ఇండ్లల్లో కావచ్చు, లోకాల్లో కావచ్చు, బ్రహ్మాదులైనా సరే నిన్ను చూడగలిగి నిన్ను చేరడం అనేటటువంటిది సాధ్యం కాదు కదా. అంచేత బ్రహ్మ దగ్గర నుంచి అతి సామాన్యుడి దాకా కూడా ఎవరైతే మాకు కలిగించిన ఈ సన్నివేశాన్ని భావించి అనుకరిస్తారో, అంటే అనుకరించడం అంటే ఎట్లా అంటే, ఒక వాళ్ళు ఉండేటటువంటి స్థానంలో వాళ్ళ ఆరాధనలో నువ్వెప్పుడు కూడా ఉంటావు కనుక వాళ్ళు సాధారణంగా నువ్వెప్పుడు కూడా తూర్పు వైపే తిరిగి ఉంటావు. కానీ ఈవేళ నిన్ను ఉత్తర ద్వారంలోంచి వస్తున్నట్టుగా వాళ్ళు చూడాలి. అంటే ఏం చేయాలి? ముందర ఒక ఉత్తర ద్వారాన్ని
పరికల్పనం చేసుకోవాలి. ఆ ఉత్తర ద్వారంలోంచి మమ్మల్ని ఇద్దరిని బయటికి తీసుకొస్తున్నట్టుగా వాళ్ళు ఒక చిన్న ఉత్సవం చేసుకోవాలి. మరి మేమేమో రాక్షసులమాయే, మా ఆకారాలు మరీ పెద్ద పెద్దవాయే, అందుచేత మా ఆకారాలు దూరడానికి వీలైనంత పెద్ద ద్వారం కట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద వేదిక వేసుకోవాలి. ఆ వేదిక దగ్గర మేమిద్దరం కూడా నీ దగ్గర సేవకులంగా ఉన్నట్టు చూపించుకోవాలి. ఆ వేదిక మీద నువ్వేం చేసి ఉండాలి. మమ్మల్ని తీసుకుని ద్వారంలోంచి నువ్వు వస్తూ ఉంటే ఎవరు అలా వచ్చే నిన్ను సేవిస్తారో, మాలాంటి క్షుద్రులను కూడా ఆ ద్వారంలోంచి ప్రవేశపెడుతూ నువ్వు మాకింత యోగ్యతని కలిగించావని ఎవరు ఆ వేళ దర్శించి భావించి అలా వస్తూ ఉండే నిన్ను చూసి ఆ తర్వాత వాళ్ళు కూడా ఆ ద్వారంలోంచి ప్రవేశిస్తారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ జంతువైనా సరే కావచ్చు. కానీ ఎవరైతే ఆ ఉత్తర ద్వారంలోంచి వస్తూ ఉండే నిన్ను చూసి ఆ తర్వాత వాళ్ళు కూడా ఆ ద్వారంలోంచి ప్రవేశిస్తారో అలాంటి వాళ్ళంతా కూడా ఈ వైకుంఠాన్ని చేరి నీతో పాటు చక్కటి ఆనందాన్ని అనుభవించగలిగే స్థితి వాళ్ళకి నువ్వు ప్రసాదించు. వాళ్ళు కూడా మోదంతాం నిత్యసూరివత్, వైకుంఠంలో ఉండేటటువంటి ముక్తులు నిత్యులు ఎట్లా అయితే నిరంతరము భగవత్ సేవా తత్పరులై ఉంటారో అలా ఉండే అదృష్టం వాళ్ళందరికీ కూడా నువ్వు కలిగించవయ్యా. ఇదే మేము కోరే కోరిక. ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు. వాళ్ళు తమ కోసం అంటే ఏం కోరుకోలేదండి. వాళ్ళు మాకు ఇది అది అని వాళ్ళు అడగలేదండి. ఎవరు నీ గొప్పతనాన్ని భావిస్తారో వాళ్ళకందరికీ కూడా మాకు కలిగినంత గొప్ప స్థితి కలుగుగాక, ఇది నువ్వు శాంక్షన్ చేయవయ్యా అని వాళ్ళు అడిగారు. భగవంతుడికి భలే ఆనందం వేసిందండి. ఇంత ఉదారమైనటువంటి మనస్సర్రా మీది, ఇంత గొప్ప మనస్సు, తప్పకుండా ఇస్తా అని భగవంతుడు దాన్ని శాంక్షన్ చేశాడు. ఆ వేళ వాళ్ళకి అలాగా ఉత్తర ద్వారాన్ని కల్పించుకోవడం, మన ఇంట్లోనైనా పర్వాలేదు, ఉత్తరం వైపు అలా ఒక చిన్న ద్వారంలాగా ఒకటి ఏర్పాటు చేసి దాంట్లోంచి స్వామి ఆ ఇద్దరిని బయటికి తెస్తున్నట్టుగా భావించి ఆ వెంట మనం కూడా దాంట్లోంచి ప్రవేశించి బయటికి వచ్చి అక్కడ ఆయన్ని మనం సేవించుకుంటే మనకి కూడా తప్పకుండా సుకృతాలు ఏమైనా మనకి ఉన్నా లేకున్నా, దుష్కృతాలే మన నెత్తి నిండా నిండి ఉన్నా అలాంటి వాటన్నిటినీ కూడా స్పెషల్ డే నాడు చూడండి కొన్ని రైట్ ఆఫ్ చేస్తుంటారు. కొంతమందికి జీవిత ఖైదీ పడింది అనుకోండి, 14 ఏళ్ళు ఉండాలి అని ఆర్డర్స్ ఇచ్చారనుకోండి, వాడు అందులో ప్రవేశించి 1 ఏడాదో 2 ఏళ్ళు అయింది, వాడు ఇంకా 10-12 ఏళ్ల పాటు అందులో మగ్గి ఉండాలి. కానీ ఏదో ఒక జనవరి 26 లేకపోతే ఆగస్టు 15 లాంటి ఒక రోజు వస్తే, ఒక నేషనల్ డే వచ్చినప్పుడు ఆ వేళ ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ విముక్తి ప్రసాదిస్తున్నాం అని ఆ పాలకుడు అనౌన్స్ చేశాడు అనుకోండి, ఫైన్, వాళ్ళకి పడ్డ శిక్ష గిక్ష అన్నీ మొత్తం రైట్ ఆఫ్ అయిపోతాయి కదా. ఆ వేళ వాళ్ళు హాయిగా బయటికి రావచ్చు, వాళ్ళు సుఖంగా ఉండొచ్చు. అలాగ భగవంతుడు ఈ వైకుంఠేకాదశి నాడు ఎవరెవరైతే ఈ సన్నివేశాన్ని అనుకరిస్తారో, అలా ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వైకుంఠము లభించును అని ఆవేళ నేను చెప్పాను. ఆవేళ వాళ్ళకి నేను వరమిచ్చా, హే లక్ష్మి. అందుకోసమనే ఆలయాల్లో ఇండ్లల్లో నన్ను ఆరాధన చేసేటటువంటి వారు అందరూ కూడా ఈ
ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు, సూర్యుడు ధనురాశిలో ఉండేటప్పుడు వచ్చినటువంటి ఏకాదశి నాడు ఉదయమే ఈ రకంగా ఉత్తర ద్వారాన్ని కల్పించుకుని దానికి ఇటు అటు ఆ మధు కైటభ అనేటటువంటి ఇద్దరిని పెట్టుకుని వాళ్ళు ఇలాగ చేస్తూ ఉంటారు అని భగవంతుడు అమ్మవారికి ఉపదేశం చేశాడని మనకి పాంచరాత్రానికి సంబంధించిన శ్రీ ప్రశ్న అనే సంహిత తెలియజేస్తుంది.